మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం రోజున రహస్యంగా బీరువాలో ఈ ఆకును పెడితే చాలు, బీరువా మొత్తం నోట్ల కట్టలతో నిండిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది. కాబట్టి రేపు బుధవారం రోజు బీరువాలో ఈ ఆకును పెట్టండి. చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ బుధవారం పరమ పవిత్రమైనది కాబట్టి ఈరోజు ఎవరైతే బీరువాలో ఈ ఆకును పెట్టుకుంటూ ఉంటారో వారికి తప్పకుండా ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలనేవి ఉండవు. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ధనం సంపాదించే మార్గాలు తెలుస్తాయి. కొంతమంది బీరువాలో ఎంత డబ్బును పెట్టినా అది ఉండదు. ఉదయం పెడితే సాయంత్రానికి లేదా మరునాటికి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలవదు. ఎంత దాచుకుందామనుకున్నా బీరువాలో ధనం నిలవదు. ఫ్యూచర్ కోసం కొంత ధనం దాచుకోవాలని అందరికీ ఉంటుంది. మరి అలా ధనం దాచుకోవాలన్నా, బీరువాలో ధనం నిలవాలన్నా బుధవారం రోజు ఒక చిన్న పరిహారాన్ని చేయాలి. ఏమీ లేదు, జస్ట్ బీరువాలో ఈ ఆకును పెడితే సరిపోతుంది. మరి ఇంతకీ ఈ బుధవారం రోజున బీరువాలో ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు పవిత్ర కథను విందాం. అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. భూదేవి కథ చాలా తక్కువ మందికి తెలుసు. ఈ కథను వినకపోతే మీరు మరణించిన తర్వాత మీకు భూమి ఉండదు, స్వర్గం ఉండదు, మీకు మీ తలరాతలో కూడా భూమి ఉండదు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా భూదేవి యొక్క కథను వినాలి. భూదేవి కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు భూములు కొంటూనే ఉంటారు. భూదేవి కథ శ్రీమద్ భాగవతంలో ఉంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. పూర్వం వేణు అనే రాజు ఉండేవాడు. అతని రాజ్య పాలన చాలా భయంకరంగా ఉండేది. వేణుడు దుష్టుడిగా పేరుగాంచాడు. రాజు అవ్వటం వల్ల మరింత క్రూరంగా ప్రవర్తించేవాడు. అధికారం, దానికి తోడు అపరిమితమైన సంపద, ఈ రెండూ కలిపి అతనికి అహంభావం కలిగి పెద్దలను గౌరవించక రాజ్యాన్ని అత్యంత క్రూరంగా పరిపాలించేవాడు. దాంతో మంత్రులు ఋషుల దగ్గరకు వెళ్ళి చెప్పగా ఋషులు సహాయం చేయడానికి అంగీకరించారు. వారు వేణురాజు దగ్గరకు వెళ్ళి, నాయన, నీ జీవితం, నీ సంపద, నీ పేరు ప్రఖ్యాతలు ప్రమాదంలో చిక్కుకొని ఉన్నాయి. కాబట్టి ధర్మంగా రాజ్యపాలన చెయ్యి. భగవంతుణ్ణి లక్ష్య పెట్టని రాజు నరకానికి పోతాడు. నీవు యజ్ఞాలు చేసి దైవాన్ని తృప్తిపరచాలి. నీవు అవి చేయుట లేదు సరికదా, యజ్ఞాలు, దైవారాధన ఆపు చేశావు అని అనేక విధాలుగా చెప్పగా వేణుడు ఇలా అన్నాడు, ఓ మునులారా, నేను కాదు, మీరు అధర్మ మార్గంలో నడుస్తూ ఉన్నారు. మిమ్మల్ని రక్షించే నన్ను వదిలి నాకు బదులుగా వేరొక దైవాన్ని మీరు పూజిస్తూ ఉన్నారు. మీరు నన్ను దైవంగా భావించి పూజించాలి. ఈ సత్యం తెలియకపోతే మీరే నరకానికి పోతారు. కాబట్టి సత్యాన్ని తెలుసుకొని నాకు హోమాలు, పూజలు చేయండి. నన్ను తప్ప వేరే దైవాన్ని పూజించకూడదు. ఇది రాజ్యద్రోహం అని గట్టిగా పలికాడు వేణుడు. వేణుడి మాటలు విని ఋషులు దిగ్భ్రాంతి చెందారు. కొంతసేపు అతని వైపు చూసి, ఈ దుర్మార్గుడు రాజుగా ఉన్నంత వరకు దేశ భవిష్యత్తు బాగుపడదు అని అంతవరకు నిగ్రహంగా ఉన్న ఋషులు వారిలో వారు చర్చించుకుని, ఇతడు మరణించక తప్పదు. సాక్షాత్తు యజ్ఞేశ్వరుడైన నారాయణుడితో సమానంగా తనను భావిస్తున్నాడు. ఇది అత్యంత పాపం కనుక వాడి గోతి వాడే తవ్వుకున్నాడు అని అనుకుని వారు మనసులో మృత్యుదేవతను ఆహ్వానించగా మృత్యువు వచ్చి వేణుడి ప్రాణాలు తీసుకుని పోయింది. ఋషులు వారి ఆశ్రమానికి వారు వెళ్ళారు. ఇలా కొంతకాలం గడిచింది. దేశాన్ని పాలించు రాజు లేకపోవటం చేత ప్రజలను దోచుకునుటకు ఇదే సమయమని భావించి బందిపోటు దొంగలు నగరంలో ప్రవేశించారు. ఒకరోజు సరస్వతీ నదీ తీరమున ఋషులు కూర్చొని ఉండగా దూరంగా ధూళి మేఘాలు చూసిరి. వారు కుతూహలంతో దీనికి కారణం ఏమై ఉండును అని పరిశోధించారు. ఆ ధూళి రాజు లేకపోవటం చేత నగరాన్ని దోచుకొని బందిపోటు దొంగలు గుర్రములపై తిరిగి వెళ్ళుట చేత వచ్చిన ధూళి అని వారు కనుగొన్నారు. రాజ్యంలో రాజు లేకపోవట ఎంత కీడుని కలిగించునో ఆ ఋషులు అప్పుడు గ్రహించారు. ఈ పరిస్థితి కలుగుటకు కొంతవరకు తాము కూడా బాధ్యులమని విశ్వసించి ఆ రాజ్యంలోని ప్రజలను ఈ దౌర్భాగ్య స్థితి నుండి కాపాడాలని, ఏదైనా చెయ్యాలని వారు తలచిరి. ఆ రాజ్యంలోని ప్రజలు దుర్మార్గుడైన వేణుని పరిపాలనలోనూ ఆ తర్వాత బందిపోటు దొంగల చేత మిక్కిలి కష్టాల పాలయ్యారు. అంగరాజు భార్య సునీతకు తన కుమారుడైన వేణుపై విశేషమైన ప్రేమ ఉండటం వల్ల అతని భౌతిక కాయము
దహనపరుచుటకు ఆమె అంగీకరించదని ఋషులకు తెలుసు. ఆమెకున్న మాంత్రిక శక్తుల చేతను ఔషధముల చేత ఆ మృతదేహాన్ని కాపాడుతూ ఉండేది. ఇక ఋషులు ఆమె వద్దకు వెళ్ళి వేణు మృత శరీరాన్ని ఇవ్వమని అడిగారు. ఆమె అలాగే ఇచ్చింది. ఋషులు ఆ మృతదేహాన్ని తీసుకొని ఆ మృతదేహమునందు తొడలను చిలకగా అందు నుండి అనాకారిగా నల్లగా ఉండే పురుషుడు ఉద్భవించాడు. ఆ పురుషుడు వేణువులోని దుష్టత్వము పూర్తిభవించినట్లుగా ఉన్నాడు. అందుకని అతని విషాదుడు అను పేరుతో పిలుస్తూ ఉన్నారు. అతని వంశీయులు నిషాదులుగా పేర్కొందిరు. ఆ తర్వాత ఋషులు మృతదేహము కుడి భుజమును మొదట చిలికి పిమ్మట ఎడమ భుజాన్ని కూడా చిలికారు. వారి నుండి ఒక పురుషుడు ఒక స్త్రీ జన్మించిరి. వారు నారాయణుడు లక్ష్మీదేవి అవతారములు. వారిని ఋషులు పొగిడి ఇలా అన్నారు: ఈ పురుషుడు పృథువు అనే పేరుతో, ఈ స్త్రీ హర్షిసు అనే పేరుతో వ్యవహరిస్తారు. వారు భార్యాభర్తలుగా జీవించి ఈ లోకంలో ప్రఖ్యాతి పొందుతారు. పృథు చక్రవర్తి అత్యంత వైభవంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు. పృథువు జన్మించినందుకు సంతోషించి బ్రహ్మాది దేవతలు ఈ గొప్ప సంఘటనను చూడడానికి భూమికి దిగి వచ్చారు. పృథువు జన్మించినప్పుడు స్వర్గంలో మేళ తాళాలు మ్రోగెను. సిద్ధులు భూమిపై పుష్పవర్షం కురిపించిరి. భూమికి దిగివచ్చిన బ్రహ్మదేవతలు దేవర్షులు కొత్తగా పుట్టిన బాలుని చూశారు. ఆ బాలుని కుడి చెయ్యి పరీక్షించి బ్రహ్మ ఇలా అన్నాడు: ఆహా, ఈ బాలుని చేతి యందు చక్రము, పాదముల యందు పద్మ సిహనాలు కలవు. ఇతను నారాయణుడి అవతారంగా లోకాన్ని రక్షించడానికి వచ్చాడు అని అన్నాడు. తర్వాత అలా పెరిగి పెద్దవాడై పృథువు పట్టాభిషక్తుడయ్యాడు. రాజుగా పట్టాభిషక్తుడైన పృథువును లోక రక్షకుడని దేవతలు పిలిచిరి. అతను ప్రజలు కృషించి మిక్కిలి నీరసించి ఉండుట చూసెను. ప్రజలు సరైన ఆహారము పోషణ లేక మిక్కిలి బాధతో ఉన్నారు. ఇక ఆ ప్రజలు రాజుతో ఇలా అన్నారు: ప్రభు, దయచేసి మాకు ఆహారాన్ని ప్రసాదించండి. త్వరలోనున్న అగ్నిచేత చెట్టు దగ్ధమైనట్లు మేము ఆకలి అనే అగ్నిచేత మెల్లగా దహించుకుని పోతూ ఉన్నాము. మా ప్రధానాంగములు బాధపడటం చేత మేము పని చేయలేకపోతూ ఉన్నాము. మాకు అన్నం పెట్టండి. పూర్వపు రాజు భుజములను ఋషులు చిలకగా మీరు జన్మించి మమ్ము రక్షించి ఉద్ధరిస్తారని విని ఉన్నాము. ఈ ఆకలి బాధ నుండి మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించారు. దాంతో పృథు చక్రవర్తి ఒక్క క్షణం యోచించాడు. ఆరోగ్యాన్ని పోషణను ఇచ్చే ధాతువులను భూమి నమిలి వేసిందని, అవి తిరిగి మొలకెత్తకుండా చేస్తుందని రాజు గ్రహించాడు. ఈ కారణం చేత భూమిపై ఆగ్రహం చెంది శిక్షించాలనుకున్నాడు. దాంతో తన విల్లు అందుకొని ఒక అమ్మును భూమికి గుచ్చుకొనున్నట్లుగా వదిలెను. అప్పుడు భూమాత భయపడి గోరూపం ధరించి రాజు నుండి పారిపోయెను. తోకనెత్తి వణుకుతున్న కాళ్ళతో ఆ గోవు భూమి అంతటా పరిగెత్తింది. క్రోధంతో కనులు ఎర్రబడగా రాజు గోవును వెంబడించాడు. ఆ గోవు పర్వత సానువుల కిందికి వెళ్ళి లోయల్లో ప్రవేశించి అక్కడి నుండి దట్టమైన అడవిలో చొరబడి రాజు నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెను. కానీ రాజు అలుపు లేక గోవును వెంబడిస్తూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినను గోవు వెనుదిరిగి చూస్తే రాజు తనను వెంబడిస్తూనే ఉన్నాడు. ఇక తనను రక్షించేవారు ఎవరూ లేరని గోవు తెలుసుకుంది. చివరికి రాజు పాదములపై పడి గోవు రూపంలో ఉన్న భూదేవి ఇలా అంటుంది: రాజా, దయచేసి నన్ను రక్షింపుము. నీవు ధర్మ ప్రభువవు. ఈ విధంగా నా వంటి స్త్రీని వేధించుట తగదు. శ్రీహత్య మహాపాపమని నీకు తెలియను. ఆమెలో దోషములు ఉన్నప్పటికీ చంపరాదు. నేను నీకు ఎలాంటి హాని చేయకపోయినప్పటికీ నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నన్ను చంపినట్లయితే నీ రాజ్యాన్ని ఎక్కడ ప్రతిష్ఠించుకోగలవు అని అనగానే పృథు చక్రవర్తి ఇలా అన్నాడు: భూమాత, నీవు తప్పు మార్గంలో ఉన్నావు. అందుకే నిన్ను రక్షించాలనుకుంటున్నాను. మానవులు చేయు యజ్ఞములలో నీకు భాగం ఇచ్చినప్పటికీ తిరిగి నీవు ఆహారం ఇచ్చుటలేదు. నీ విధిని నీవు నిర్వర్తించటం లేదు. అందుచేత నిన్ను రక్షించవలసి ఉన్నది. గోవు రూపంలో గడ్డిని మేయుచున్నప్పటికీ పాలను పెతకనివ్వడం లేదు. నీవు స్వార్థంతో ప్రవర్తిస్తున్నావు. నా పరిపాలనను నువ్వు ధైర్యంగా విస్మరిస్తున్నావు. చాలా కాలం కిందట బ్రహ్మ నీకు ఇచ్చిన ఆరోగ్యదాయకమైన మూలికను నీలో ఇముడ్చుకున్నావు. నా ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. వారి ఆకలిని తీర్చి సముపాదించాలి. ఇతరుల శ్రేయస్సు గురించి ఆలోచించని వారిని, మగవారినైనా ఆడవారినైనా సరే రాజు చంపవలసిందే. అలా చంపిన నువ్వు పాపం అంటదు. నీకే కాదు, నాకు కూడా ధర్మశాస్త్ర గ్రంథం గురించి తెలుసు.
అందలి రహస్యములను నీవు నాకు బోధించనక్కర్లేదు. నిన్ను చంపుటకు నాకెట్టి సంకోచం లేదు. నిన్ను చంపి నీ మాంసమును ప్రజలకు ఆహారంగా ఇచ్చెదను. యోగము చేత తిరిగి నేను రాజ్యాన్ని ప్రతిష్ఠించగలను అని మృదువు క్రోధములతో నిండిన కనుబొమ్మలు పిడుగు వంటి స్వరముతో బాణమును ఇంకా ఎత్తి ఉండటం వల్ల భూమాత వణుకుతూ ఇలా అంటుంది: నీవు ఉత్తమోత్తమ ప్రభువు అని నాకు తెలుసు. జీవులకు జడములకు నిలయమగు నన్ను సృష్టించినావు. నీవందరికీ నన్ను తల్లిని చేసినావు. నీవే నాపై ఆయుధములు ప్రయోగిస్తే ఇక నన్ను రక్షించే వారెవరు? సముద్రంలో అట్టడుగున నేను మునిగి ఉన్నప్పుడు నీవు వచ్చి నన్ను లేవనెత్తి సముద్రం పైన ప్రతిష్ఠించినావు. ఆనాటి ఆది వరాహమే నీవు. ఈనాడు మానవ రూపంలో నన్ను నా పిల్లల్ని రక్షించడానికి వచ్చినావు. అలాంటిది నన్ను చంపుట భావ్యం కాదు. నాపై కరుణ చూపుము. నా మొరను జాగ్రత్తగా వినుము. తేనెటీగ అనేక పుష్పముల నుండి ఒక్కొక్క బిందువును తెచ్చి తేనెను తయారు చేస్తున్నట్లు ఇలా చేయడానికి ఆ తేనెటీగ ఎంతో శ్రమపడును. అలాగే నా నుండి పోషణను ఇచ్చే ధాతువులను పొందుటకు ఎంతగానో ప్రయత్నం చేయవలసి ఉన్నది. ఈ లోకము నుండి మంచిని పొందుటకు మానవులకు ఋషులు అనేక విధములను నిర్ణయించిరి. అనేక యాగములు కర్మలు పరలోక ప్రాప్తికై ఏర్పరిచిరి. సరైన మార్గంలో నడిచి పూర్వులు నిర్ణయించిన విధులు శ్రద్ధతో పాటించిన వారు తప్పక లాభాన్ని పొందగలరు. ప్రజలందరూ ధర్మపరులైనప్పుడు ఋషులు నిర్దేశించిన వానిని వారు చేస్తారు. కానీ కాలక్రమంలో వేణువుని వంటి పాపులు నన్ను పాలించారు. అందువల్ల ఈ భూమిపై పాపం పెరిగిపోయింది. దొంగ దుర్మార్గులైన రాజులు నన్ను వేధింపగా నన్ను రక్షించేవారు లేకపోయిరి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ నన్ను విస్మరించుట చేత బ్రహ్మ కానుకలుగా ఇచ్చిన విలువైన మూలికలు ఇతర పోషక పదార్థాలు అనర్హుల చేతిలో దుర్వినియోగం చెందుతున్నాయని గ్రహించారు. ప్రజలు ఈ ధాతువులను మూలికలను ఇతర పదార్థాలను వినియోగించుటకు అనర్హులని తలచి వానిని నేను దిగమింగాను. నేను వాటిని దాచానన్న నీవు అన్న మాట సమంజసంగానే ఉంది. ఈ భూతలంపై అవి ఇక మొలకెత్తలేవు. ఇక నా నుండి ఉత్తమమైన వానిని బయటకు తెచ్చుట నీ చేతిలోనే ఉన్నది. నీవు సరైన ప్రక్రియ చేత నాలోనున్న వాటన్నిటినీ బయటకు తెప్పించగలవు. నేను పాలను పితుకుటకు నాకు ఒక దూడనిమ్ము. నీవు సరైన పాత్రను ఒక దానిని తెచ్చుకొనచో అందులో పాలను పితకనవచ్చును. పాలను పితుకుటకు తగిన వ్యక్తిని చూడము అని భూమాత అంటూ ఉండగా మృదుమహారాజు వింటూ ఉన్నాడు. అతని చేతి నుండి అమ్ము భుజము నుండి అప్రయత్నముగా విల్లు జారి కింద పడెను. అతని నేత్రములు ఆలోచనాపూరితములయ్యను. ఇక పృథు చక్రవర్తి భూమాతతో ఇలా అన్నాడు: భూదేవి, నీవు పలికినది సమంజసంగానే ఉన్నది. నీ నుండి ఎక్కువ లాభాన్ని పొందుట నా కర్తవ్యమై ఉన్నది. మానవుడు కృషి చేయవలెను. నిన్ను దున్ని విత్తనాలు నాటి మొక్క అయిన తర్వాత పోషించవలసి ఉన్నది. వాసులు ఆయా ఋతువులలో వర్షాలు కురిపించగా మానవుల కృషికి నీవు తగిన ఫలితాన్ని ఇస్తావు. నీ విలువను మానవులు విస్మరించిరి. భూదేవి ఓర్పు అనే నానుడి చిరకాలంగా వాడుకలో ఉన్నది. అలాంటి నీకే ఓర్పు నశించిందంటే ఈ లోకంలో ఎంత పాపం పెరిగిపోయిందో అర్థమవుతుంది. విచారించవద్దు, నేను అంతా సరిచేస్తాను అని అన్నాడు. ఆ తర్వాత పృథువు చాలాసేపు తనలో తాను ఆలోచించి మనువును దూడగా చేసి తాను స్వయంగా పాలు పితుకుటకు నిశ్చయించుకున్నాడు. భూమాత నుండి ఆమెలో దాగి ఉన్న మూలికలు విలువైన ధాతువులను తన ప్రజల ఉపయోగార్థం పిండసాగాడు. అప్పుడు ఆ భూదేవి ప్రతి ఒక్కరితో సరైన దూడ పితుకువాడు ఉన్నచో ఆమె నుండి వారు కోరిన దాన్ని పొందవచ్చునని చెప్పెను. అప్పుడు జ్ఞానులు ఆమె నుండి జ్ఞానాన్ని పితికిరి. బృహస్పతిని దూడగా చేసి ఋషులు వేదములు అనేటటువంటి క్షీరాన్ని పిండసాగారు. ఈ క్షీరమును ఉంచుటకు వాక్కు, శ్రవణము, మనస్సుతో చేసిన పాత్ర వినియోగించిరి. ఇక దేవతలు ఇంద్రుని దూడగా చేసుకొని ఒక బంగారు పాత్రలో ఆమె నుండి అమృతాన్ని, వీర్యము, ఓజస్సు, బలము పిండిరి. ఇక దైత్యులు, దానవులు ప్రహ్లాదుని దూడగా చేసి ఇక ఇనుప పాత్రలో సుర, అసురములను పిండిరి. ఇక గంధర్వులు అప్సరసులతో కలిసి విశ్వవసువును దూడగా చేసి పితుకగా పద్మలతో చేసిన పాత్రయందు సంగీతము అనే క్షీరం లభించింది. ఆ సంగీతము మధురమైన స్వరములతో కూడి వినడానికి ఎంతో రమ్యంగా ఉంది. ఇక పితృదేవతలు ఆర్యమును దూడగా చేసి పితకగా కాల్చని మట్టి పాత్రలో గుర్రములకు ఆహారమైన గవ్యము లభించెను. కపిలుణ్ణి దూడగా చేసి సిద్ధులు భూమి నుండి అనిమాది సిద్ధులు గ్రహించిరి. విద్య ధరాదులు
యచేచ్ఛగా ఆకాశంలో విహరించు శక్తిని సంపాదించిరి. కింపురుషులు యముని దూడగా చేసి మాయా అనే క్షీరమును పితికిరి. యక్ష రాక్షస భూత పిశాచములు రుద్రుని దూడగాను పుర్యను పాత్రగా చేసి ద్రాక్షారసము రక్తము కలిపి ద్రవమును పితికిరి. ఇక సర్పములు తక్షుణ్ణి దూడగా చేసి భూదేవి నుండి విషమును గ్రహించిరి. అదేవిధంగా పుట్టను పాత్రగా చేశారు. గోవులు ఎద్దును దూడగా చేసి కావలసినంత పచ్చిగడ్డిని రాబట్టినవి. ఇక వృక్షములు రావి చెట్టును దూడగా చేసి ప్రాణాధారమైన రసమును భూదేవి నుండి గ్రహించిరి. హిమవంతుని దూడగా చేసి పర్వతము భూదేవి నుండి శంఖములు ఇతర విలువైన వస్తువులు లభించుకునెను. భూమాత నుండి ప్రతి ఒక్కరూ వారికి కావలసిన వాణిని పొందిరి. వారు వారిలో ఉత్తముని దూడగా వినియోగించిరి. ఇక భూమాత సమృద్ధిగా అందరికీ ఇచ్చిన కానుకలకు పృథు చక్రవర్తి సంతోషించి ఆమెను తన ప్రియ పుత్రికగా స్వీకరించాడు. అప్పటి నుండి భూమాత పృథ్వీ అను పేరు పొందెను. తన వింటి కొప్పుతో పర్వత శిఖరాగ్ర భాగమును పగలగొట్టి ఆ మట్టితో భూమిలోని బొరియలను పూడ్చి సమతలంగా ఉండునట్లు చేసెను. ఇలా ప్రజల హృదయాలను చొరగొన్న మొట్టమొదటి రాజు పృథు చక్రవర్తి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక విషయంలోనికి వస్తే రేపు వచ్చే బుధవారం చాలా విశేషమైనది. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, బీరువాలో ధనం నిలవట్లేదని బాధపడిపోతూ ఉన్నారో వారు చక్కగా ఈ బుధవారం ఒక మారేడు ఆకును తీసుకోండి. మారేడు ఆకు చాలా పవిత్రమైనది. మారేడు ఆకుకు ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఉంది. మన కష్టాలను తొలగించే శక్తి మారేడు ఆకుకు ఉంది. ఆ మారేడు ఆకును బీరువాలో పెట్టండి. అది ఎలా పెట్టాలంటే ఏమీ లేదు. రేపు బుధవారం రోజు చక్కగా ఒక మంచి మారేడు ఆకును తెచ్చుకోండి. చిరుగులు లేని మంచి మారేడు ఆకును తెచ్చుకొని ఆ ఆకును పసుపు కలిపిన నీటితో కడగండి. ఆ తర్వాత కొద్దిగా కుంకుమను తీసుకొని ఆ కుంకుమలో చిటికెడు పచ్చకర్పూరం కూడా కలపండి. తర్వాత ఈ కుంకుమను కర్పూరాన్ని నీళ్లు కలిపి పేస్ట్ లాగా తయారు చేసి ఆ పేస్టుతో మారేడు దళం యొక్క 3 ఆకుల మీద 3 కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత ఈ మారేడు ఆకుకు కొంచెం ధూపం కూడా చూపించి ఆ ఆకుకు మీ కోరికను చెప్పుకోండి. మా బీరువాలో ధనం నిలవాలి, మాకు ధనం కలిసి రావాలి, ఆ ధనం అనవసరంగా ఖర్చవ్వకూడదు, ఫ్యూచర్ అవసరాలకు ఉపయోగపడాలి అని మనసారా సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఆ మారేడు ఆకును తీసుకుని వెళ్ళి మీ బీరువాలో డబ్బులు దాచే లాకర్లో పెట్టుకోండి. ఇలా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవటం వలన ధనం ఖర్చవ్వకుండా ఉంటుంది. మీ బీరువా ఎప్పుడూ ధనంతో నిండుగా ఉంటుంది. నోట్ల కట్టలతో నిండిపోతుంది. అసలు ధన సమస్యలు అనేవే రావు. ఇలా పెట్టిన ఆకును 6 నెలల తర్వాత మళ్ళీ ఏదైనా ఒక బుధవారం రోజు మార్చుకోవాలి. అంటే పాత ఆకును తీసి పారే నీటిలో పడేసి మళ్ళీ ఇంకొక ఆకుతో పరిహారం చేసుకొని బీరువాలో పెట్టుకుంటే చాలు. ధనానికి లోటనేదే రాదు. కాబట్టి అందరూ బుధవారం రోజు ఈ ఆకును బీరువాలో పెట్టి ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.